సైన్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ చూద్దాం. ఓకేనా. సైన్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్లో ఏమవుతుందంటే ఇట్లా మనకి ఇట్లా బిట్స్ ఉన్నానుకో, ఇట్లా వాడు ఇచ్చినానుకో, మనం వాడు ఒక డెసిమల్ నెంబర్ ఇస్తుంది కదా, -3 -6 +30 అట్లా ఏదో ఒకటి నెంబర్ ఇచ్చేసి దీన్ని సైన్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్లో రిప్రజెంట్ చేయమంటే మనం ఏం చేస్తామంటే ఏదైతే ఫస్ట్ బిట్ ఉన్నదో ఇది మనము సైన్కు వాడుకుంటాం. సైన్ అంటే ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పాలన్నట్టు. మిగతా బిట్స్ అన్నీ మనం దానికి బైనరీలో కన్వర్ట్ చేసి రాస్తాం. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ సైన్ అన్నది ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాల్సింది. ఒకవేళ ఇక్కడ సైన్ మనకి వాడు ఇచ్చిన నెంబర్ +6 ఉన్నానుకో, ఆర్ +11 అట్లా ఉన్నానుకో, ఇక్కడ ఏముంది సైన్, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ -9 ఇచ్చినాడు, ఇక్కడ ఏముంది మైనస్ ఉంది. ఒకవేళ మైనస్ సైన్ ఉన్నాక ఏం చేస్తావు, 1 పెడతావు. అంటే ఇక్కడ సైన్ బిట్ దగ్గర 1 పెడతావు. మైనస్ ఉన్నాకో ఫర్ 1 ఇక్కడ నీట్గా రాస్తాం ఫర్ సైన్ బిట్. ఈ సైన్ బిట్ ఏమైపోతుంది అంటే సైన్ బిట్ =0 అని ఉండొచ్చు, 1 ఉండొచ్చు. 0 ఎప్పుడు పెట్టాలా, ఎప్పుడైతే పాజిటివ్ ఇచ్చినావో ఇక్కడ సైన్ బిట్ 0 పెట్టాలి. ఫర్ దేనికి, పాజిటివ్ దానికి. ఒకవేళ నెగిటివ్ ఇచ్చినాకో సైన్ బిట్ 1 పెట్టాలి, ఇక్కడ 1 పెట్టాలి. ఓకే, 1 ఎప్పుడు నెగిటివ్ ఇచ్చినప్పుడు డెసిమల్ నంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు నీట్గా అర్థమైపోతుంది. జస్ట్ ఇప్పుడు ఒక నంబర్ తీసుకున్నాం, ఇప్పుడు -3 తీసుకున్నాం. -3 ఉంది. ఫస్ట్ స్టెప్ నువ్వు ఏం చేయాలంటే ప్లస్సా మైనసా, మైనస్ ఇక్కడ నువ్వు సైడ్కి రాసుకోవాలంటే మైనస్ ఉన్నాక నేను ఏం చేయాలి, ఫర్ మైనస్ ఐ హ్యావ్ టు కీప్ 1, ఫర్ పాజిటివ్ ఐ హ్యావ్ టు కీప్ 0 యాజ్ సైన్ బిట్. సో ఇక్కడ ఏముంది, మైనస్ ఇచ్చింది కాబట్టి క్వశ్చన్, సో సైన్ బిట్ ఏమైపోతుంది, 1 అయిపోతుంది. సో 1 రాస్తాం. తర్వాత దీన్ని డెసిమల్ కన్వర్ట్ చేస్తాం. సో దీన్ని బైనరీకి ఎట్లా కన్వర్ట్ చేస్తాం, బై 2 2 1s 2 అయిపోతుంది, ఇక్కడ ఒకటి మిగులుతుంది అంతే కదా. అప్పుడు 1 1 అని ఉంటుంది, 1 1 అని వస్తుంది. 1 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ డిజిట్స్ ఇప్పుడు సపోజ్ 1 1 వస్తుంది సన్న. వీటినన్నిటిని మ్యాగ్నిట్యూడ్ బిట్స్ అంటారు, దీన్ని సైన్ బిట్ అంటారు. ఓకే, ఈ ఇంకో మంచి నీట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు సపోజ్ యాక్చువల్ క్వశ్చన్ ఇలా ఉండదు, బేసిక్గా ఎట్లా అంటారంటే సపోజ్ -6 తీసుకున్నాం. -6 ఫర్ యూజింగ్ 6 బిట్స్ అన్నాడు. 6 బిట్స్ అంటే ఏం చేయాలో చెప్తా. ఫస్ట్ ఏం చేయమన్నా సైన్ చూసుకోవాలి. సైన్ చూసుకున్నాం. అక్కడ దీన్ని కంపేర్ చేయకండి. ఓకేనా, ఈ కరెక్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ మైనస్ ప్లస్ మైనస్ చూసినాం. మైనస్ అంటే ఏమని చెప్పినా 1 పెట్టాలి సైన్ బిట్. పెట్టిన తర్వాత దీన్ని డెసిమల్ కన్వర్ట్ చేయాలి. 2 3s 6, ఇక్కడ ఏమో మిగిలిందా, నాకు ఏం మిగిలిందో 0. 2 1s 2 అవుతుంది, ఇక్కడ నాకు 1 మిగిలింది. సో నాకు ఏమైపోతుంది, 1 1 0 అయింది. ఇంకా నాకు ఎన్ని 6 బిట్స్ కావాలి. 6 బిట్స్లో నాకు ఎన్ని 1 2 3 4, ఇంకా 2 బిట్స్ కావాలి. అయితే నేను మిడిల్లో 0 పెట్టుకోవాలి. అంటే మనం సైన్ బిట్ను కౌంట్ చేయాలి. సో 1 2 3 4 5 6 బిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది -6 ఒక సైన్ మ్యాగ్నిట్యూడ్లో రిప్రజెంట్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, +17 తీసుకున్నాం. ఇక్కడ ఏముంది, పాజిటివ్ ఉంది. పాజిటివ్ అంటే సైన్ బిట్ ఏంటిది 0, సో 0 పెట్టాలి. ఇప్పుడు 17 మనం కన్వర్ట్ చేద్దాం డెసిమల్ బైనరీకి. 2 8s 16, ఇక్కడ ఒకటి మిగిలింది. 2 3s 6. ఓకే, 2 3 6 అయిపోయింది. -3 తప్పు చేసినట్టున్నాం, ఇది ఒక్కటి మర్చిపోయింది. ఈ 2 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఎగ్జాంపుల్స్. సో 2 4s 8 కదా, సారీ 2 4s 8. ఇక్కడ ఏమైనా ఉందా నా దగ్గర, ఏం లేదు, అందుకే 0 పెట్టుకున్నాం. 2 2s 4, ఏం మిగలేదు, 0 పెట్టుకున్నాం. 2 1s 2, ఇక్కడ నాకు ఏమైనా మిగిలిందా, ఏం మిగలేదు. సో ఇట్లానే వెళ్తా. వాడు ఏమన్నాడు, యూజింగ్ 8 బిట్స్ అంట. 8 బిట్స్ అంటే నాకు ఎన్ని వస్తాయి, ఫస్ట్ నేను ఈ నెంబర్ రాసుకున్నాను, 1 0 0 1 1 2 3 4 5 6 బిట్స్ అయినాయి. ఇంకా నాకు ఇంకా 2 బిట్స్ కావాలి. 0s పెట్టేసుకో ముందు, ఆ కన్వర్ట్ చేసిన బైనరీ నెంబర్ ముందు 0s పెట్టేసుకో, సరిపోతుంది. సో ఏదైతే ఇది ఉందో దీన్ని సైన్ బిట్ అంటారు. వాడికి అర్థమవుతుంది కదా, ఫస్ట్ 0 చూసుకుంటారు, వాడి బైనరీ నెంబర్ అనేది పాజిటివ్ అని అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఇక్కడ వాడు ఫస్ట్ బిట్ మైనస్ అని చూసినాం అనుకో, అదే 1 చూసినాకో, సారీ 1 చూసినాకో అది మైనస్ బైనరీ నెంబర్ అని అర్థం చేసుకుంటాం. వీటిని మొత్తాన్ని
మ్యాగ్నిట్యూడ్ బిట్స్ అంటారు. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు. రేంజ్. ఇప్పుడు మన దగ్గర n బిట్స్ ఉన్నాం అనుకో, దాని రేంజ్ ఏమైపోతుంది అంటే, దాని రేంజ్ ఎంత ఉంటుంది అంటే 2n - 1 to 2 మైనస్ ఇక్కడ నుంచి ప్లస్ 2n - 1 చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మన దగ్గర 4 బిట్స్ ఉన్నాయి. మళ్ళీ 4 ఎందుకు, 3 చేసుకో సింపుల్గా, అక్కడ ఉన్నది ఎందుకు, 3 బిట్స్ తీసుకున్నాం. దీని రేంజ్ ఎంత ఉంటుంది చెప్పాం. అప్పుడు ఏం చేయాలి, 2 - 1 - 1 మైనస్ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. 2 - 1 - 1 వరకు ఉంటుంది. 2 ఎంత, ఫస్ట్ 3 - 1 అయిపోతుంది, 2 అయిపోతుంది. 2 మైనస్ నుంచి 2 - 1 వరకు ఉంటుంది. 2 ఎంత, 2 × 2 4, 4 - 1 2 4 - 1 అంటే 4 - 1 ఎంత, -3 నుంచి +3 వరకు ఈ 3 బిట్స్ ఉన్న దానికి రేంజ్ ఉంటుంది. ఓకే, ఇది రేంజ్. ఇంకా డిసడ్వాంటేజ్, మన సైన్ మ్యాగ్నెటిక్ రిప్రజెంటేషన్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇన్ దిస్ దెర్ ఈస్ ఆర్ 2 రిప్రజెంటేషన్ ఫర్ డెసిమల్ వాల్యూ 0, hence we don't use in computers. ఇప్పుడు ఒక డెసిమల్ వాల్యూ సంథింగ్, ఇప్పుడు 0 ఉంది. 0కి ఇప్పుడు ఇది పాజిటివా నెగిటివా, లేదా 2 రిప్రజెంటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు దీనికి ఏమని చేస్తుంది, దీనికి 0ని పాజిటివ్ లెక్క అనుకుంటావా నెగిటివ్ లెక్క అనుకుంటావా? వాళ్ళు పాజిటివ్ లెక్క అనుకుంటే నువ్వు ఏం చేయాలి, ఇక్కడ సైన్ మ్యాగ్నిట్యూడ్ 0 పెట్టాలి. మళ్ళీ నెగిటివ్ లెక్క అనుకుంటే సైన్ మ్యాగ్నిట్యూడ్ 1. సో నీకు ఇక్కడ ఏం వస్తున్నాయి, 2 రిప్రజెంటేషన్లు వస్తున్నాయి, ఒక 0 అనే ఒక నెంబర్కి, ఎందుకంటే అది పాజిటివ్ నెగిటివ్ కొంచెం కన్ఫ్యూజ్ వస్తున్నాయి. సో అందుకే మనం దీన్ని సైన్ మ్యాగ్నెటిక్ రిప్రజెంటేషన్ని మనం కంప్యూటర్స్లో వారం, అందుకే. ఓకేనా, తర్వాత వీడియోలో వన్స్ కాంప్లిమెంట్ చూద్దాం, దాని తర్వాత వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్, తర్వాత 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. ఇవన్నీ ఏంటి అంటే, యాక్చువల్లీ స్టార్టింగ్ అవుట్ వీడియో చెప్పాలి. బేసిక్ ఇవన్నీ ఫిక్స్డ్ పాయింట్ యొక్క రిప్రజెంటేషన్ అనమాట. ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఎట్లా చేస్తావు, సైన్ మ్యాగ్నిట్యూడ్తో రిప్రజెంట్ చేయొచ్చు. వన్స్ కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్తో ఒక ఫిక్స్డ్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తాం. ఇది అంటే మనం ఇంట్రొడక్షన్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఓకే, ఈ అలా ఫిక్స్డ్ పాయింట్లో ఫస్ట్ అయిపోయింది సైన్ మ్యాగ్నెటిక్ రిప్రజెంట్. నెక్స్ట్ వన్స్ కాంప్లిమెంట్ ఉంటుంది రిప్రజెంట్, తర్వాత 2's కాంప్లిమెంట్ రిప్రజెంట్. అక్కడికి హాఫ్ చాప్టర్ అయిపోతుంది.